హాయ్ అండి. మనలో చాలా మందికి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఉంటుంది కదా. ప్రతి సీజన్లోనూ తింటూనే ఉంటాం, కానీ ఎస్పెషల్లీ సమ్మర్లో ఉండే హీట్కి అయితే మరీ ఎక్కువగా తినాలనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఐస్ క్రీమ్ని బయట పార్లర్లో వందలు పోసి కొనే బదులు ఇంట్లోనే సింపుల్గా సూపర్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. నేనైతే కస్టర్డ్ వెనీలా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు వెనీలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్ వరకు అంటే 250 ml వరకు పాలను అయితే యాడ్ చేసుకుని ఉండలు ఎక్కడా కట్టకుండా ఈ కస్టర్డ్ పౌడర్ని పాలలో మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలి. నేనైతే పచ్చిపాలు యూస్ చేస్తున్నాను, కానీ మీరు కావాలనుకుంటే కాచి చల్లార్చిన పాలను కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక్కసారి తడి చేసుకున్న కడాయిని అయితే పెట్టుకుని అందులోకి 3 కప్పుల వరకు అంటే 750 ml వరకు పాలు అయితే వేస్తున్నాను. టోటల్గా 1 లీటర్ వరకు ఇక్కడ నేను పాలు యూస్ చేస్తున్నాను. క్రీమ్ పాలు తీసుకుంటే మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా బాగా వస్తుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాలు అనేది ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి ముందుగానే కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలను కూడా వేసుకొని ఉండలు అనేది కట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి. అంతా బాగా కలిసి 2-3 నిమిషాల పాటు పాలు అనేది కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు కండెన్స్డ్ మిల్క్ అయితే వేస్తున్నాను. మీ దగ్గర ఇది అవైలబుల్గా లేకపోతే కస్టర్డ్ పౌడర్ కలుపుకునేటప్పుడే మిల్క్ పౌడర్ని కూడా 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుని కలుపుకుని ఆ పాలను ఇందులోకి వాడుకుంటే అప్పుడు కూడా ఐస్ క్రీమ్ అనేది చాలా బాగా వస్తుంది. మనం ఆల్రెడీ స్వీట్ ఉన్న మిల్క్ మేడ్ అయితే యూస్ చేసాం కాబట్టి 1 కప్ వరకు స్వీట్నెస్ కోసం షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇదైతే కరెక్ట్గా స్వీట్నెస్ సరిపోతుంది. ఇలా వేసుకుని కంప్లీట్గా షుగర్ కరిగిన తర్వాత పూర్తిగా చల్లారిపోయేదాకా అలా వదిలేయాలి. చూసారు కదా, చల్లారిన తర్వాత ఎంత గట్టిగా అయితే వచ్చేసిందో. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుని ఒక మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి 2 కప్పుల వరకు ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకోవాలి. దాదాపుగా ఇది 500 ml వరకు ఉంటుంది. అంటే మనకి పాలు తీసుకున్న దాంట్లో సగం క్వాంటిటీ వరకు ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి చల్లారిపోయిన కస్టర్డ్ పాలను కూడా వేసుకుని ఒక్కసారి మిక్సీ పట్టేసుకుని బౌల్లోకి అయితే వేసేసుకుని 1 స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకుని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత పైనుంచి ఒక ప్లాస్టిక్ ర్యాప్ని కానీ లేదంటే ఇలా అల్యూమినియం ఫాయిల్ కానీ పెట్టుకుని క్లోజ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ మీద ఐస్ అనేది పేరుకుపోకుండా ఉంటుంది. పైన మూత పెట్టేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో 4-5 గంటల పాటు పెట్టుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఐస్ క్రీమ్ అనేది కొంచెం గట్టిగా అయింది కదా. ఇప్పుడు మళ్ళీ దీనిని మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇంకొకసారి అయితే బ్లెండ్ చేసేసుకుని మళ్ళీ బౌల్లో అయితే వేసేసుకుని ఇందాక పెట్టుకున్నట్టుగానే పైన అల్యూమినియం ఫాయిల్ పెట్టుకుని సేమ్ ప్రాసెస్ అయితే రిపీట్ చేయండి. నేనైతే ఇక్కడ 2 చిన్న బౌల్స్లో అయితే వేసుకుంటున్నాను, కొంచెం తీసుకునేటప్పుడు ఫ్రీగా ఉంటుందని చెప్పి. ఇలా 2 బౌల్స్లో వేసుకుని మూత పెట్టేసుకుని మినిమం 6 నుంచి 8 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఫ్రీజ్ చేసుకుంటే మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ టైంలో మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. 6-7 గంటల పాటు ఫ్రీజ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఐస్ క్రీమ్ మూత తీసి చూపిస్తున్నాను చూడండి. క్రీమీగా ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చేసిందో. దీనిని స్కూప్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. నా దగ్గర ఐస్ క్రీమ్ స్కూపర్ లేదు కాబట్టి తడి చేసుకున్న గరిటతో తీసుకుంటున్నాను. ఐస్ క్రీమ్ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి.